ఏంటి ఇబ్బంది పడుతున్నావు? నేను దాండియాలో చాలా ఎగిరిన, కాళ్ళు నొస్తున్నాయి. ఏంటిది? లైఫ్ లాంగ్ ఫుట్ మసాజర్. ఈ ప్రోడక్ట్ వాడాక నా లెగ్ పెయిన్ ఇలా వెళ్ళిపోయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పైగా కూపన్ కోడ్ కూడా ఉంది. అది అప్లై చేస్తే 5% డిస్కౌంట్. ఇప్పుడు నేను నాకు అర్థమైనంత వరకు కంప్లీట్ బీసీ సెంటర్ ఆడియన్స్కి చాలా దగ్గరైంది. నా కంటెంట్ కావచ్చు, నేను చేసిన సినిమాలు కావచ్చు, లేకపోతే యాజ్ అ పర్సన్ నేనేంటో కావచ్చు. ఒక అర్బన్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ తీసుకుందాం. లైక్ టూ మచ్ ఆఫ్ సినిమా నాలెడ్జ్ ఉండి, అర్బన్ అంటే నా ఉద్దేశం చిన్నప్పటి నుంచే సినిమా ఎక్స్పోజర్ ఎక్కువ ఉండి, లేకపోతే అదర్ లాంగ్వేజెస్ సినిమా చూసి, లైక్ యూనివర్సల్ సినిమా చూసి, వాళ్ళకి ఎక్కడో కిరణబ్బోరం అనేది ఫస్ట్ ఆప్షన్ కాదు అని నా పర్సనల్ అనాలిసిస్ చెప్తున్నాను. ద రియాలిటీలో వాళ్ళు కిరణబ్బోరం సినిమా వస్తున్నా చూద్దాంలే, బాగుంటే వెళ్దాం, లేకపోతే ఏం కంటెంట్ ఇచ్చింటాడో చూద్దాంలే అనే థింగ్ ఒకటి ఉంటుంది. వాళ్ళ కోసం కా చేశాను. కా ఈజ్ లైక్ ప్యూర్ కంటెంట్. ఐ వాంట్ దెమ్ టు నో దట్ ఓకే ఐఎమ్ వెరీ స్పెసిఫిక్. నేను కాన్షియస్గానే ఉన్నాను, కాన్షియస్గా లేకుండా అయితే లేదు అన్నది కా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ దట్ ఫిలిం. నాకున్న ఇంకొక రియాలిటీ ఏంటంటే బ్రో, ఇలాంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లైక్ సినిమా నాలెడ్జ్ ఎక్కువ, యూనివర్సల్ సినిమా నాలెడ్జ్ ఉండి, వాళ్ళందరూ సినిమాని చూసి సినిమా బాగుంది అని ఎవరు రివ్యూస్ ఇస్తున్నారో, లేకపోతే ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారో, లేకపోతే వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో, లెట్స్ సే వాళ్ళు 30% అనుకుందాం. 70% ఆఫ్ ద ఆడియన్స్ హూ ఆర్ దేర్ స్టిల్ ఇన్ విలేజెస్, ఒక కూలి పని చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవరో, లేకపోతే వాళ్ళు మేబీ ఫస్ట్ డే వాళ్ళు థియేటర్కి పరిగెత్తుకుంటా లేకపోవచ్చు, సెకండ్ డే వెళ్ళకపోవచ్చు డ్యూ టు టికెట్ ప్రైజెస్ అవ్వచ్చు, వగేరో ఏమైనా అవ్వచ్చు, కానీ స్టిల్ దే వాంటెడ్ దిస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్.